హలో ఎవ్రీవన్, నేను మీ ప్రశాంత్ అండి. మళ్ళీ వచ్చేసాను సండే. ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు మంచి స్పెషల్ చికెన్ బిర్యానీ తీసుకొని మీ ముందుకు వచ్చేసానండి సండే. సో చికెన్ షాప్కి అయితే వచ్చానండి, బాగా బిజీ ఉంటుంది. సో అన్న ఒక 1 kg చికెన్ ఇయ్యన్నా అని చెప్పేసి తీసుకున్నాను. లెగ్ పీస్ కూడా వేయించాను అనుకోండి. సో వెంటనే మింట్ లీవ్స్ తీసుకున్నాను. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చికెన్ బిర్యానీ, సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఎట్లా ఉంటుందో ఈరోజు చేసుకొని నేను మీకు చూపించబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. నేనైతే సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యూస్ చేస్తాను. ఏ నాన్ వెజ్కైనా కానీ క్లీనింగ్ చేసేటప్పుడు ఈ రెండు మాత్రం తప్పనిసరిగా యూస్ చేస్తాను. సో ఇట్లా క్లీన్ చేయడం వల్ల మనకి బర్డ్ ఫ్లూ ఇట్లాంటివి ఏమున్నా కానీ మనకు టర్మరిక్ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి అట్లా చేస్తాను నేను. అట్లానే ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నానండి. అయితే 3 ఆనియన్స్ అనేవి మెయిన్గా తీసుకున్నాను. సో ఆల్ మసాలా స్పైసెస్ మీకు స్క్రీన్ మీద కనిపించినట్టుగా మొత్తం బిర్యానీకి సెపరేట్గా అట్లనే ఇంగ్రీడియంట్స్ అనేవి నేను తీసుకోవడం జరిగింది. ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి కాఫీ కలుపుకున్నానండి. మీకు కూడా చాలా ఇష్టం అనుకుంటున్నాను కాఫీ. ఖచ్చితంగా మీకు కూడా ఇస్తాను. చీర్స్ అండి. సో ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంకా వన్ బై వన్ ఇంకా నాన్ స్టాప్ అండి. 30 minutes వరకు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఏవో ఒకటి కట్ చేస్తూనే ఉన్నాను. సో గ్రీన్ మిర్చి తీసుకున్నారు చూసారా? సో ఇట్లా కట్ చేస్తూనే ఉన్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. 3 ఆనియన్స్ ఎందుకు తీసుకున్నానంటే, సో బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పైన స్టఫింగ్ ఇలా చేసుకోవడానికని మనం బ్రౌనిష్ కలర్లో స్ప్రింగ్ ఆనియన్స్ లాగా ఉండాలని చెప్పేసి నేను దానికోసం ఒక సైడ్ కట్ చేసుకున్నానండి. ఇంకొకటి కర్రీ కట్ చేసుకున్నానండి. ఇంకొకటి మీరు చూసినట్లయితే కర్రీ కట్ చేసుకున్న తర్వాత రైతా కూడా మనకి ఆనియన్స్ అనేది ముందుగానే కట్ చేసుకున్నాను అనమాట. గార్లిక్ తీసుకున్నానండి. జింజర్ తీసుకున్నానండి. గార్లిక్ జింజర్ పేస్ట్ నాకు ఎప్పుడు కూడా దంచితేనే ఇష్టం అండి. ఇందులో వేసి దంచితేనే ఇష్టం. నేను కాస్త ఇందులో ఏంటంటే ఎక్కువగా మింట్ లీవ్స్ అలానే కొరియాండర్ లీవ్స్ వేసి బాగా దంచుకుంటానండి, చికెన్కి బాగా పడుతుందని చెప్పేసి. సో అది అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసామండి. ఇంకా మనం సో పెనం పెట్టుకున్నాం. ఒక దాంట్లో కర్రీ కోసం అని చెప్పేసి, చికెన్ కర్రీ కోసం ఇంకొకటి ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవడానికి అని చెప్పేసి తీసుకొని మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే మనకు ఆయిల్ బాగా మరిగిన వెంటనే ఫస్ట్ అయితే కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత సో ఆనియన్స్ నేను చూసినట్లుగా మీరు కర్రీ కోసం సపరేట్గా అండ్ లాస్ట్లో వేసే ఆనియన్స్ కోసం సపరేట్గా ఫ్రై చేస్తున్నానండి నేను. సో ఈ ప్రాసెస్ అనేది మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే బ్రౌన్ కలర్లోకి రావాలి అన్ని ఆనియన్స్ కూడా. సో ఆనియన్స్ ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలండి, టర్మరిక్ పౌడర్ కొంచెం వేసి, కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం ఈజీగా అవి మగ్గిపోతాయన్నమాట. ఆనియన్స్ అనేవి ఈజీగా మగ్గిపోవడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే గ్రీన్ మిర్చి వేసాను. గ్రీన్ మిర్చి వేసి ఒక 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 30 seconds నేను అట్లాగా నేను కలిపానండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చికెన్ స్పైసెస్ ఏవైతే ముందు మనం తీసామో ఆ చికెన్ స్పైసెస్ అనేది వేసుకొని ఒక 2 seconds అట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంతకుముందే చేసిన గార్లిక్ జింజర్ పేస్ట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూడొచ్చు బ్రౌనిష్ కలర్లో అయిపోయినాయి ఆల్రెడీ ఆనియన్స్. సో బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం అప్పటికే బాగా క్లీన్ చేసుకున్న చికెన్ వచ్చేసి ఏదైతే చికెన్ ఉందో మొత్తం అంతా వేసేసుకొని నీట్గా పేర్చుకొని ఏం చేయాలంటే అట్లాగా మనం కలుపుతూ ఉండాలండి. నేను మాత్రం ఎక్కువ కొరియాండర్ లీవ్స్ వాడతానండి. మీకు వాడాలనిపిస్తే మీరు వాడుకోవచ్చు, లేదనుకుంటే ఇంకా మీ ఇష్టం అండి. నేను మాత్రం ఎక్కువ వాడతాను. సో అట్లా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ వేరే పాత్ర తీసుకొని మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సేమ్ ఆ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత సేమ్ ఇందులోని కూడా కర్రీ లీవ్స్ వేసుకున్నాను. కర్రీ లీవ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏవైతే మనం ముందుగా తీసుకున్నామో, లవంగీలు, యాలకలు, ఫ్లేవర్స్ అని చెప్పేసి ఇవన్నీ, సో బిర్యానీ లీవ్స్ ఇవన్నీ కూడా వేసుకొని నీట్గా ఒక్కసారి ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవడం అయితే పచ్చివాసన ఏమీ లేకుండా ఉంటుంది. సో నేనైతే ఈ విధమైన ఇదే వాడతానండి. అండ్ అలానే కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ ఇందాక ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం అందులో ఒక్క స్పూన్ వరకు నేను వేసుకొని కలుపుకున్నానండి. సో ఇమీడియట్గా ఏం చేయాలంటే ఇవన్నీ ఒక 2 minutes మగ్గాక వెంటనే మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వచ్చేసి నేను కేజీ రైస్కి తగినంత నేను తీసుకున్నానండి. వాటర్ వేసి మిక్స్ చేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత వెంటనే మింట్ లీవ్స్ ఏదైతే ఉన్నాయో బాగా వేసేయాలండి. ఎన్ని ఉన్నాయి అన్ని వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మింట్ లీవ్స్ వేసుకున్న తర్వాత ఇంకా చికెన్ తీసాను కదండి, చికెన్ ఒకసారి బాగా వాటర్ వేయకుండానే చికెన్ అనేది బాయిల్ అవ్వాలండి మనకి, అప్పుడు మాత్రమే టేస్ట్ అనేది వస్తుంది. సో సాల్ట్ తగినంత వేసి ఒక 5 minutes అట్లానే ఉంచాలండి. 5 minutes అట్లానే ఉంచిన తర్వాత మీరు చూసినట్లయితే వాటర్ అనేది అలా పైకి తేలుతుంది అన్నమాట. చికెన్ నుంచే వాటర్ వస్తుంది. వెంటనే మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మన రైస్లో కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకా అది కూడా మూత పెట్టుకొని వెంటనే చికెన్ ఓపెన్ చేసి ఇంకా మిగతా పౌడర్స్ అన్ని వేస్తున్నానండి. మీరు చూసినట్లయితే నేను మిగతా పౌడర్స్ అన్ని వేస్తున్నాను. బట్ కారం మాత్రం వేయనండి. కారం మాత్రం నేను లాస్ట్లోనే వేస్తాను.
అవన్నీ వేసిన తర్వాత అది బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ముక్క అనేది బాగా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. బాగా చెక్ చేసుకొని ఈ విధంగా తగినంత కారం అనేది బాగా వేసుకొని ఏంటంటే ముక్కకి ప్రతి ఒక్క ముక్కకి కూడా బాగా మొత్తం స్పైసెస్ అన్ని కూడా యాడ్ అవుతాయండి. సో అయిన తర్వాత అది అలాగే మూత పెట్టి ఇప్పుడు మన రైస్ దగ్గరికి వద్దామండి. వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. సో ఇమీడియట్గా మనం సోక్డ్ రైస్ ఏదైతే 1 kg బాస్మతి రైస్ నేను ముందే సోక్ చేసి పెట్టుకున్నానండి ఒక 1/2 అవర్ ముందు. సో అవి తీసుకున్నా కలుపుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చూసుకోవాలి. ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కదండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇమీడియట్గా మనం బిర్యానీ మసాలా ఏ మసాలా పౌడర్ అయినా మీరు వాడచ్చు. నేనైతే షాహీ బిర్యానీ మసాలా పౌడర్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వెంటనే ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ దగ్గరికి వద్దామండి. చికెన్ ఆల్మోస్ట్ రెడీ స్టేజ్లో ఉందండి. చికెన్ ఆల్మోస్ట్ రెడీ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ వెంటనే రైస్ చూసుకున్నట్లయితే నేను రైస్ తగినంతే వాటర్ వేయడం వల్ల ఆల్మోస్ట్ ఎందుకంటే రైస్లో నా ఫ్లేవర్ అనేది పోకూడదు, వాటర్ పోకూడదు అని చెప్పి నేను కరెక్ట్ రైస్ వేసానండి. జస్ట్ ఒక 1/2 కప్ ఎక్స్ట్రా వేయడం వల్ల నేను ఆ రైస్ అనేది అలా ఇంకిపోయింది. సో రైస్ మనకి 80% కుక్ అయిందండి. ఇప్పుడు చికెన్లో వేస్తున్నాను. చికెన్లో వేసేసి వెంటనే మనం బాగా ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందాక మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ అలానే కొరియాండర్ లీవ్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాం, కొరియాండర్ లీవ్స్, జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా నిమ్మకాయ. సో ఇవి ఎట్లా మీరు చేస్తున్నారో చూస్తున్నాను కదా. సో ఇవన్నీ కూడా మనం అట్లాగా వన్ బై వన్ స్ప్రెడ్ చేసుకొని ఇంకా దాన్ని మూత పెట్టుకొని మీరు ఏం చేయాలంటే ఇంకా ఒక 10 minutes to 15 minutes, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది, రైస్ కూడా 80% అయిపోయింది కాబట్టి నేనైతే ఒక 15 minutes లో ఫ్లేమ్లో అట్లా పెట్టేసి ఆ వెయిట్ అది పెట్టేశానండి. ఎందుకంటే దమ్ చేయడం లేదు మనం, బట్ స్టిల్ మనకి ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండడానికి అని చెప్పేసి నేను అట్లానే ఉంచాను. సో ఇప్పుడు మనం మన రైతా ప్రిపరేషన్ చూసేసుకుందాం. చూసినట్లుగానే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా మీకు పెరుగుతో పాటు తొరిమిన క్యారెట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని అలాగా మిక్స్ చేసుకొని మంచిగా నిమ్మకాయ కూడా పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చూసినట్లుగానే రైతా అయితే సూపర్ ఉందండి. నోరు ఊరిపోతుంది కదండి రైతా చూస్తుంటేనే. ఇంకా మనం బిర్యానీని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓపెన్ చేద్దామండి. దమ్ ఏమాత్రం పోకుండా ఉండేటట్టు చూసుకున్నాం, ఓపెన్ చేసాం. వావ్ అనేలాగే ఉందండి. టేస్ట్ కానీ ఎట్లా ఉంటుందో అనేది మనం చూడబోతున్నాం. చూడడానికైతే అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా మనకి మిక్స్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ నేనే టేస్ట్ చేయబోతున్నాను, ఎందుకంటే నేనే దగ్గరుండి చేసుకున్నాను కాబట్టి నేనే టేస్ట్ చేయబోతున్నాను. వావ్ అనేలాగే అనిపిస్తుందండి నాకు. ఆ పీస్ కూడా చూసారా ఎంత నీట్గా ఉడికిందో అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నాకైతే వావ్ అనేలాగే ఉందండి, సూపర్ అనేలాగే ఉంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు మీరు వీడియో కనుక చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ రెసిపీ కోసం ఈ కింద ఛానల్లో నేను మెన్షన్ చేశానండి. ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.